ఓం నమ శివాయ. శ్రీశైలం ప్రతి ఏటా లక్షల మంది భక్తులు వెళ్ళే పవిత్ర పుణ్యక్షేత్రం. అందరూ అక్కడికి వెళ్ళేది మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి, ఆ పాతాళ గంగలో పుణ్యస్నానం ఆచరించడానికి. అక్కడంతా ప్రశాంతంగా భక్తిభావంతో కనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఆ ప్రశాంతత వెనుక దాగి ఉన్న ఒక భయంకరమైన నిజాన్ని మీరు గమనించారా? మనం ఎంతో భక్తితో కొలిచే ఆ శ్రీశైల క్షేత్రంలో భవిష్యత్తులో ఊహించని విపత్తులు రాబోతున్నాయని సాక్షాత్తు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు 400 ఏళ్ల క్రితమే హెచ్చరించారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, శ్రీశైలం డ్యాంకి రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి. సంగమేశ్వర ఆలయం నీట మునుగుతుంది. కానీ బ్రహ్మంగారు చెప్పింది కేవలం ఈ సాధారణ నీటి గండం గురించి మాత్రమే కాదు, అంతకు మించిన అగ్నిగండం గురించి. మల్లికార్జున స్వామి గుడిలో మంటలు చెలరేగుతాయా? 100 ఏళ్లుగా కదలకుండా ఉన్న నల్లరాతి నంది విగ్రహానికి ప్రాణం వచ్చి గాల్లోకి ఎగిరిపోతుందా? గుడి ముందున్న ధ్వజస్తంభం మీద ఉన్న వింత బొమ్మలు మాట్లాడుతాయా? ఇవి వింటుంటే నమ్మశక్యంగా లేవు కదా. కానీ ఇవి పుకార్లు కాదు, గోవింద వాక్యాలు అనే పవిత్ర గ్రంథంలో బ్రహ్మంగారు స్వయంగా లిఖించిన అక్షర సత్యాలు. ఈరోజు ఈ వీడియోలో ఆ తాళపత్ర గ్రంథాల్లోని పద్యాలను మీ కళ్ళ ముందు సాక్ష్యాలుగా ఉంచి శ్రీశైలం భవిష్యత్తును కళ్ళకు కట్టినట్లుగా చూపించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. రండి, కాలజ్ఞాన రహస్యాలను ఛేదిద్దాం. చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బ్రహ్మంగారు చెప్పిన ప్రతి మాట నిజమైంది. తెల్లవాళ్ళు మన దేశాన్ని పాలించడం దగ్గర నుండి నేడు మనం చూస్తున్న వింత రోగాలు వరకు అన్నీ జరిగాయి. మరి ఇప్పుడు అందరి దృష్టి ఆ శ్రీశైలం మీద పడింది. మనకు తెలిసిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కానీ బ్రహ్మంగారి దృష్టిలో శ్రీశైలం కలియుగాంతానికి నాంది పలికే ఒక సూచిక. చాలామందికి యాగంటి బసవన్న గురించి తెలుసు. ఆయన రంకె వేస్తే కలియుగం అంతమవుతుందని చాలామంది నమ్ముతారు. కానీ అంతకంటే ముందే శ్రీశైలంలో కొన్ని ఊహించని వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు తమ గోవింద వాక్యాలలో స్పష్టంగా రాసిపెట్టారు. అక్కడ మంటలు వస్తాయని, వింత శబ్దాలు వస్తాయని, రాతి విగ్రహాలు మాట్లాడతాయని స్పష్టంగా రాశారు. ఇప్పుడు నేను మీకు చూపించబోయే మొదటి సాక్ష్యం అగ్నిగండం. మిత్రులారా, ఇదిగో మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ పద్యం చూడండి. ఇది గోవింద వాక్యాలలోని 105వ పద్యం. బ్రహ్మంగారు శ్రీశైలం గురించి ఎంత స్పష్టంగా రాశారో గమనించండి. శ్రీనాగ మల్లికార్జుని వీపునందు పొగలును మంటలు ఎగిరినిమ, ధ్వని పుట్టి గురుమూర్తి వింతలు 7 ఊర్లకు వచ్చి నాట్యములాడినిమ. అంటే దీని అర్థం ఏంటో లోతుగా పరిశీలిద్దాం. శ్రీనాగ మల్లికార్జునుని వీపునందు అంటే స్వామివారి లింగం వెనుక భాగం నుండి లేదా గర్భగుడి వెనుక వైపు ఉన్న కొండల నుండి అకస్మాత్తుగా దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడతాయి. అక్కడ మామూలు మంటలు రావడమే కాదు, కింద లైన్లో ధ్వని పుట్టి గురుమూర్తి వింతలు అన్నారు. అంటే భూమి లోపలి నుంచి ఒక భయంకరమైన ధ్వని పుడుతుంది. ఆ శబ్దం ద్వారా ఆ పరమేశ్వరుడు గురుమూర్తి చేసే వింతలు, ఆ మాయలు చుట్టుపక్కల ఉన్న 7 ఊర్ల ప్రజలకు కనిపిస్తాయి. అంటే ఆ ప్రకంపనలు అంత దూరం వెళ్తాయని అర్థం. దీనికి కొనసాగింపుగా 106వ పద్యం ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. మల్లికార్జుని గుడి శిఖరాన నిప్పులు జల్లు జల్లున అగ్ని రాలినిమ, కళ్ళ కాదు శక్తి బెబ్బులు వలె లేచి ఉల్లము పొంగి ఆరినిమ. గమనించండి,
గుడి శిఖరాన నిప్పులు జల్లు జల్లున రాలినిమ అంటే గుడి గోపురంపై నుండి ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుంది. అంతేకాదు కింద లైన్లో ఒక గగుర్పాటు కలిగించే విషయం రాశారు. కళ్ళ కాదు శక్తి బెబ్బులు వలె లేచి, అంటే ఇక్కడ శక్తి అంటే భ్రమరాంబ అమ్మవారు. ఆ తల్లి శాంతం కోల్పోయి బెబ్బులి వలె అంటే ఒక ఆడపులిలాగా లేచి అరిచినిమా అని రాశారు. అంటే అమ్మవారి గర్భగుడి నుండి పులి గాండ్రింపులు లేదా భయంకరమైన అరుపులు వినిపిస్తాయి. సాధారణంగా అమ్మవారు కరుణామయి, కానీ ఆమె పులిలాగా అరవడం అంటే భూమి మీద పాపం తారస్థాయికి చేరిందని, ఆమెకి ఆగ్రహం కట్టలు తెంచుకుందని అర్థం. అగ్నిగండం తర్వాత అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉంది. అదే నంది విగ్రహం మరియు గరుడ ధ్వజం రహస్యం. రాతి విగ్రహాలకు ప్రాణం ఉంటుందా? అవి మాట్లాడతాయా అంటే సైన్స్ కాదు అని చెబుతుంది. కానీ బ్రహ్మంగారు అవును అని 107వ పద్యంలో నిరూపించారు. గరుడ ధ్వజము మీద ఒక ప్రతిమ కూర్చుండి పరిపరి భాషలు పలికినమా, గిరిజగుడి ముందర నందీశ్వరుడు తోక బిరబిరా విదిలించి ఎగిరినిమా. ఈ పద్యాన్ని విశ్లేషిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. గరుడ ధ్వజము మీద ఒక ప్రతిమ కూర్చుండి అంటే గుడి ముందున్న ధ్వజస్తంభం మీద ఒక వింత ఆకారం కలిగిన ప్రతిమ లేదా ఒక పక్షి వచ్చి కూర్చుంటుంది. అది మౌనంగా ఉండక పరిపరి భాషలు పలికినిమా అన్నారు. అంటే పరిపరి భాషలు అంటే మనిషికి అర్థం కాని దైవ భాషల లేదా కంటికి కనిపించని యక్షగంధర్వ శక్తులు ఇచ్చే సంకేతాల అనేది కాలమే నిర్ణయించాలి. ఇది జరిగిన మరుక్షణమే గిరిజ గుడి ముందర అంటే పార్వతీదేవి గుడి ముందు కూర్చున్న నందీశ్వరుడు తన తోకను బిరబిరా విదిలించి ఆ శబ్దాన్ని ఊహించుకోండి. ఒక రాయికి ప్రాణం వచ్చి తోకను గట్టిగా నేలకేసి కొట్టి విదిలించి ఎగిరినిమా అంటే గాల్లోకి ఎగురుతాడు. బ్రహ్మంగారు స్పష్టంగా ఎగిరినిమా అని రాశారు. పాపులని శిక్షించడానికి వీరభోగ వసంతరాయులకు వాహనంగా మారడానికి నంది లేచి వెళ్ళడమే దీనికి అర్థమా? మంటలు, వింత శబ్దాలు, నంది ఎగరడం ఇవన్నీ ఒకెత్తైతే చివరిగా వచ్చేది జలగండం. దీనికి సాక్ష్యం 192వ పద్యం. అంగజహారుడైన మల్లికార్జునుడు అప్పుడు తాను మాట్లాడినుమా, గంగా యమున సరస్వతులు 3 ఉప్పొంగి శృంగారముగా సంతసించెనుమా అని రాశారు. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మల్లికార్జునుడు మౌనం వీడి మాట్లాడుతాడో అప్పుడు గంగా యమున సరస్వతి లాంటి నదులన్నీ ఒక్కసారిగా ఉప్పొంగుతాయి. మనం ఇప్పుడు కల్లారా చూస్తున్నాం శ్రీశైలం డ్యాంకి గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం ఏటా కొన్ని నెలలు నీటిలోనే ఉంటుంది. అయితే గమనించండి మిత్రులారా, ఇప్పుడు మునుగుతున్నది కేవలం డ్యాం కట్టడం వల్ల వచ్చే సాధారణ వరదలు. కానీ బ్రహ్మంగారు చెప్పింది ప్రళయకాలపు వరద గురించి. పెద్దలు చెబుతారు, ఎప్పుడైతే అకాల వరదలు వచ్చి ఆ సంగమేశ్వర నంది ముక్కును తాకుతాయో, ఎప్పుడైతే శ్రీశైలం శిఖరం మీద మంటలు వస్తాయో అప్పుడు అసలైన తీర్పు మొదలవుతుంది అని. ఆ సమయం ఆసన్నమయ్యిందా లేదా అనేది ఆ మల్లికార్జునుడికి మాత్రమే తెలుసు. చూసారుగా మిత్రులారా, గుడిలో మంటలు రావడం, అమ్మవారు పులిలా అరవడం, నంది గాలిలోకి ఎగరడం ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ 400 ఏళ్ల క్రితం కరెంట్ టెక్నాలజీ లేని సమయంలో బ్రహ్మంగారు ఇవన్నీ ఎలా ఊహించి రాశారు? ఆయన రాసినవి ఇప్పటి వరకు అబద్ధం కాలేదు. మరి శ్రీశైలం విషయం ఎందుకు అబద్ధం అవుతాయి? శ్రీశైలంలో నిధులు ఉన్నాయో లేదో మనకు తెలియదు. కానీ రాబోయే కాలంలో మానవాళికి ఊహించని పెను మార్పులకు మాత్రం శ్రీశైలం కేంద్రంగా జరగబోతున్నాయి అనేది మాత్రం
వాస్తవం. అయితే భయపడాల్సిన పని లేదు. ధర్మంగా ఉండేవారిని ఆ పరమేశ్వరుడే కాపాడుతాడు. మీకు ఈ సాక్ష్యాలు నిజమనిపిస్తే ఆ మల్లికార్జున స్వామి అనుగ్రహం కోసం కింద కామెంట్స్లో ఓం మల్లికార్జునాయ నమః అని కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం గీతానిత్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.